అందరికీ స్వాగతం అండి. అమ్మ ఫ్యామిలీలోకి నేను మీ శోభని. ఈరోజు మాకు వర్షం పడుతోంది. సో, చెట్ల నిండా ఆ వర్షాన్ని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది. దాన్ని ఒక్కసారి అట్లా టచ్ చేసి మీతో చూపెట్టాలి అని మీకు తీసుకున్నాననమాట చిన్నలాగా. మనం అన్ని తప్పులే చేస్తున్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే పూర్వంలాగా ఇప్పుడు చెయ్యాలి అంటే అయ్యే పనా చెప్పండి? చాలామంది పూర్వం ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉండగలుగుతున్నామా? పూర్వం మనం తలకి తలంటూ వారానికి ఒకసారి పోసుకోవాల్సొచ్చేది. కానీ ఇప్పుడు రోజు విడిచి రోజు పోసుకుంటే కానీ తల ఇదవ్వదు. దొరికే షాంపూల వల్ల మన తలలో నీరు కారుతూనే ఉంటుంది. అలాగని తల ఆరపెట్టుకొని పూజ చేసుకుందాము అంటే ఈలోపున ఎన్నో పిచ్చి పనులు చేస్తాము. సాధారణంగా తల స్నానం చేయగానే పూజ చేసుకోవడం వల్ల ఎంతో పవిత్రంగా ఉన్నాము అని ఒక తృప్తి ఉంటుంది. మరి ఆ తల్ల పిడప్ప కోసమని ఈ తృప్తిని పోగొట్టుకుంటామా? పోగొట్టుకోలేము. అలాగే పట్టు చీరల విషయం, పూజకని పట్టు చీర కట్టుకుంటాం. అది కాస్త నలిగి కాస్త తడిసిపోయిందనుకోండి, ఆ రంగంతా కింద పడిపోవడం, రంగు పోవడం. అవి కంచిపట్టనే ఇస్తున్నారు, కానీ అవి కంచిపట్టు కాదు. అన్నీ కల్తీ కాలం. అంతేకాదండి, మనం కూడా మనలో మనం మార్చుకోవాలంటే ఎంతమంది తలకి రంగేసుకోకుండా ఉన్నారు? అందరం రంగేసుకుంటున్నాం. అందరం ఏజ్ చిన్నగా ఉండాలనుకుంటున్నాం. అందరూ హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. అందరూ అందంగా ఉండాలనుకుంటున్నాం. ఇలా ఉండాలనుకునేటప్పుడు కొన్ని మార్పులు సహజం అనుకుంటాను. దాసుని తప్పులు దండంతో సరి అని దేవుడికి మనం పూజ చేయడమే ముఖ్యం. కానీ పిడప పెట్టుకున్నామా, పిడప పెట్టుకుని పూజ చేసామా అనే ఆలోచనల్ని పక్కన పెట్టి మనం ప్రశాంతంగా పూజ చేసుకున్నామా లేదా అనే మాటనే మనము నమ్మాలి. పూర్వం పెద్దవాళ్ళు ఏం చేసేవారంటే తలకి స్నానం చేశాక ముందు వంట చేసుకునేవారు. ఆ వంట చేసేసి పక్కన పెట్టి అప్పుడు పూజ చేసుకునేవారు. దానివల్ల ఏమయ్యేది, వంట శుభ్రంగా అయిపోయేది. తర్వాత పూజ చేసేవారు. ఆ లోపుని టైం కలిసి వచ్చేది కాబట్టి తల ఆరేది. కానీ మనం అలా చెయ్యాలి అంటే పొద్దుటే వంట చేస్తే మనం ఇప్పుడు తినలేము. మనం వంట వేడివేడిగా 12 గంటలకు కానీ తినం. 12 గంటల వరకు వంట చేయకుండా అలా ఉండడం వల్ల స్నానం చేసేసి అటు ఇటు తిరుగుతూ అపత్రం అయ్యే బదులు స్నానం చేసి పూజను వెంటనే చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. దానికి దీనికి లింక్ పెట్టుకోవడం అవ్వదు. సరే, వంట అంటారా, వేడివేడిగా తినాలి అని అనుకునేవాళ్ళం. అంతేకాదు, నిజంగానే అలా ఉంటున్నాయి కూడా. బియ్యం ఇప్పుడు పెట్టి 11:30 పావు తక్కువ 12ంటికి కుక్కర్ పెడితే 5 నిమిషాలు అయితే ఆ వెంటనే తినేయాలి. లేదా అంటే కొయ్యలాగా అయిపోతుంది ఆ అన్నం. కూరలు కూడా అంతే. చక్కగా ఇప్పుడు పొద్దుడు చూశారు కదా, వంకాయలు కోస్తే సగానికి సగం పుచ్చులే. అవి వేడిగా చక్కగా ఆ కూర వేడిగా తింటే కడుపులోని హ్యాపీగా అనిపిస్తుంది, డైజెస్ట్ అవుతుంది. ఇలాంటివన్నీ పూర్వకాలం లేవా అంటే పూర్వం అంతటా ప్యూరిటీ ఉండేది. ఇప్పుడు మనకు ఆ ప్యూరిటీ లేక ఇవన్నీ ఇలా చేసుకోక తప్పట్లేదు. మనం చేసినది తప్పు కాదండి, పరిస్థితుల వల్ల చేస్తున్నామే కానీ తప్పు చేస్తున్నామనే భయపడక్కర్లేదు. నేను ఈరోజైతే పాలకూర పప్పులో పాలకూర అనాలి, ఎందుకంటే పాలకూర తక్కువ ఉంది కాబట్టి పాలకూర చేశాను. దాన్ని నేను బసారు పోపు పెట్టానన్నమాట. బసారు పోపు అంటే ఏం లేదండి, అందులో ఉల్లిపాయలు, కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, కొత్తిమీర ఇలాంటివన్నీ వేస్తే బసారు పోపు అంటారు. ఇదిగో నేను చేస్తున్నాను, దీన్ని బసారు పోపు అంటాం మేము. ఈ బసారు పోపు వేసి పాలకూర పప్పు చేశానన్నమాట. తర్వాత వంకాయ కొత్తిమీర కారం పెట్టి కూర చేశాను. చూసారుగా, పప్పు బాగా అయిపోయింది, పక్కన కూర కూడా అయిపోతుంది. ఈ రెండు అయ్యాక అన్నం. ఏదైనా చెప్తున్నాను కదా, పూర్వకాలంలాగా ఉండడం అవ్వదు. మనము మనలాగే ఉందామండి. ఎందుకంటే ఇప్పుడు మనలాగా ఉండడం వల్లే మనం హ్యాపీగా ఉండగలుగుతున్నాం. చూసారు కదా, ఈ బియ్యం ఇప్పుడు పెడితే వేడిగా తినాలన్నమాట. ఇప్పుడు 12 అయింది, ఇప్పుడు కుక్కర్ పెడుతున్నాను. వంట కూడా అంతే, ఇప్పుడు చేస్తున్నాను. మరి పొద్దున్నుంచి అదే మడిచీరలో కూర్చోవాలంటే అవుతుందా చెప్పండి? అవ్వదు. అందుకే కాలానుగుణంగా మనం నడుచుకోవడమే ఆ దేవుడు మనకిచ్చిన వరం అనుకుంటున్నాను నేను. ఇది వరకు అన్నం చల్లారిపోతే తినగలిగేవాళ్ళం, ఇప్పుడు అది కూడా తినలేకపోతున్నాం. అన్నం కూడా మెత్తగా ఉండి ఆ వేడి మీదే తినాలి. ఇది పచ్చావకాయ, వంకాయ కూర, కాకరకాయ పౌడరు, మజ్జిగతో మా భోజనము ఇలాగా కానిస్తాం అన్నమాట. తప్పులో తప్పు, అన్ని తప్పులు చేశాను అనుకో.